హాయ్ హలో నమస్తే హలో ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు ద సన్ టారో. సో ఈరోజు మన రీడింగ్ వచ్చేసి చాలామంది నన్ను లా ఆఫ్ అట్రాక్షన్ రెమెడీస్ గురించి మెసేజ్లు పెట్టారు, కామెంట్స్ పెట్టారు. సో నేనేం చేయబోతున్నానంటే ఓన్లీ లా ఆఫ్ అట్రాక్షన్ రెమెడీస్ చెప్తే మీకు చాలామందికి వాళ్ళకి బోర్గా అనిపించవచ్చు. అందుకని నేను ఒక రీడింగ్ చేసి లాస్ట్లో ఒక టెక్నిక్ చెప్తాను. ప్రతిరోజు ఇది మనం ఒక పద్ధతిగా పెట్టేసుకుందాము. రీడింగు ప్లస్ టెక్నిక్ ఎందుకంటే చాలా టెక్నిక్స్ ఉన్నాయి లా ఆఫ్ అట్రాక్షన్లో. అది చాలామంది ఒక 24 అవర్స్లో సాధించిన వాళ్ళు కూడా ఉన్నారనమాట. సో మనం అటువంటి టెక్నిక్స్ నేను మీకోసమని రోజుకి ఒకటి చెప్తాను. సో దానివల్ల మీకు చాలా ఉపయోగం. ఊరికే నేను రీడింగ్ చేస్తూ ఉంటే మీకు కూడా పెద్దగా ఉపయోగం ఉండదు. కానీ ఇటువంటి రెమెడీస్, ఇటువంటి టెక్నిక్స్ చెప్తూ ఉంటే మీకు కూడా చాలా హోప్ వస్తుంది అనమాట, మీకు ఒక ఆశ వస్తుంది. సో దానికోసమని ఈరోజు నేను ఒక టెక్నిక్ చెప్తాను మీకు. అది వచ్చేసి లెటర్ టు ద యూనివర్స్ ఆర్ గాడ్ అనమాట. సో అది రీడింగ్ లాస్ట్లో చెప్తాను. దానికి టైం స్టాంప్ కూడా పెడతాను. ఒకవేళ మీకు రీడింగ్ వద్దు, నాకు ఆ టెక్నికే కావాలి అంటే డైరెక్ట్ టెక్నిక్ చూడొచ్చు. లేదు నాకు రీడింగ్ కూడా కావాలి అండ్ టెక్నిక్ కూడా తెలుసుకుంటానంటే రెండు కలిపి కూడా చూడొచ్చు. ఓకే, మనం ప్రస్తుతం రీడింగ్ చేద్దాము. రీడింగ్ ఏంటంటే మీ వ్యక్తి యొక్క ప్రస్తుత ఆలోచనలు మీ గురించి ప్లస్ నెక్స్ట్ వారు తీసుకోబోయే యాక్షన్. ఓకేనా? సో వాళ్ళు మీ గురించి ఏమి ఆలోచిస్తున్నారు ప్లస్ నెక్స్ట్ యాక్షన్ ఏంటి అనేది చూద్దాం. ఓకేనా? కరెంట్ ఫీలింగ్స్ అండ్ దేర్ నెక్స్ట్ యాక్షన్. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ ప్లీజ్ మాకు గైడెన్స్ ఇవ్వండి. ఇది ఒక కలెక్టివ్ రీడింగ్ గైస్. ఎందుకంటే చాలామంది నేను పైల్స్ పెడదాం అనుకుంటున్నాను, కానీ చాలామంది అంటారు మేడం మాకు డేట్ ఆఫ్ బర్త్ తెలీదండి, మాకు కన్ఫ్యూజన్ అండి, అది ఇది అంటున్నారు. సో డేట్ ఆఫ్ బర్త్ లేకుండా ఉండాలంటే దానికి కొన్ని స్టోన్స్ అట్లా ఏమైనా పెట్టచ్చు. అది కూడా నేను పెడతాను నెక్స్ట్ టైము. ప్రస్తుతానికైతే ఈరోజు కలెక్టివ్ రీడింగ్ చేస్తాను. ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువైపోయిందంటే అప్లోడ్ చేసేది కష్టం అవుతుంది, అందుకని చెప్పేసి. ఓకేనా? సో చూద్దాము. ఈ పర్సన్ మీ యొక్క లవర్ అయి ఉండొచ్చు, క్రష్ అయి ఉండొచ్చు, బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్, నార్మల్ ఫ్రెండ్ కూడా అయి ఉండొచ్చు. సో వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి, మీ గురించి వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు, వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి అనేది మనం ఈ రీడింగ్లో చూద్దాం. ఓకే, మీ పర్సన్ యొక్క ప్రస్తుత ఫీలింగ్స్ ఏంటి, కరెంట్ ఫీలింగ్స్ ఏంటి, మీ పర్సన్ యొక్క ఫీలింగ్స్ ఏంటి, మీ పర్సన్ యొక్క ఫీలింగ్స్ ఏంటి, మీ పర్సన్ యొక్క ఫీలింగ్స్ ఏంటి. కార్డ్స్ అతుక్కునేసి. 5 of swords, 7 of swords, 9 of wands, the high priestess, ది స్టార్. కార్డ్స్ కనిపిస్తున్నాయని అనుకుంటున్నాను. ఓకే, సో మీ పర్సన్ యొక్క సైన్స్ చెప్తాను, రాశులు చెప్తాను. మీ పర్సన్ యొక్క రాశులు వచ్చి కుంభరాశి అయి ఉండొచ్చు, మీనరాశి అయి ఉండొచ్చు, లేకపోతే వృశ్చిక రాశి అయి ఉండొచ్చు. ఓకే, దెన్ మిథున రాశి కూడా అయి ఉండొచ్చు. ఓకే, ఈ సైన్స్ నాకు కనిపిస్తున్నాయి. సో ఈ పర్సన్ ప్రస్తుతానికి ఏం ఆలోచిస్తున్నారు, ప్రస్తుతానికి వారు ఓవర్ థింకింగ్ చేస్తున్నారండి. మీ గురించి కానీ కనెక్షన్ గురించి కానీ కొంచెం ఎక్కువగా ఆలోచిస్తున్నారు. అంటే మీ మధ్య ఏదో ఒక చిన్న డిస్టర్బెన్స్, ఒక చిన్న గొడవ, చిన్న ఆర్గ్యుమెంటు జరిగి ఉండవచ్చు. లేదంటే మీరు వాళ్ళని ఏదో ఒకటి చేయటానికి ఫోర్స్ చేసి ఉండవచ్చు. సో దానికని వాళ్ళు మీతో ఫైటింగ్ చేసి గొడవ చేసి వెళ్ళిపోయి ఉండొచ్చు. సో వాళ్ళు దాని గురించి ఆలోచిస్తున్నారనమాట. ఏంటంటే ఎందుకు ఇలా జరిగింది, నన్ను ఎందుకు అర్థం చేసుకోవట్లేదు ఈ పర్సను, నన్ను ఎందుకు ఇలాగా అనుమానిస్తున్నారు. సో మీరు ఒక విధంగా వాళ్ళని అనుమానించి కూడా ఉండొచ్చు. అంటే నీవు నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా లేదా,
లేదంటే నువ్వు నిజంగా నాతో ఫ్రెండ్షిప్ చేస్తున్నావా, జెన్యూన్గా ఉన్నావా లేదా అన్నట్టుగా మీరు వాళ్ళని డౌట్ చేసి ఉండొచ్చు. సో ఇవన్నీ వాళ్ళు ఆలోచిస్తున్నారనమాట. ఎందుకు నన్ను నా పర్సన్ ఇలాగా అనుమానిస్తున్నది అన్నట్టుగా అనుమానిస్తున్నారు. ప్లస్ ఈ 7 ఆఫ్ సోర్డ్స్ అనేది ఏమంటే కొంచెము చీటింగ్ ఎనర్జీ కూడా వస్తుందన్నమాట. సో వాళ్ళకి మీరేదో వాళ్ళని కొంచెం చీట్ చేసినట్టు అనిపిస్తూ ఉందన్నమాట వాళ్ళకి. అంటే ఇది 2 విధాలుగా కూడా అవ్వచ్చు. మీరు వాళ్ళని చీట్ చేశారన్నట్టుగా మీరు అనుకోవచ్చు. వాళ్ళు మిమ్మల్ని నన్ను మోసం చేశారు అనే ఆలోచనలో వాళ్ళు కూడా ఉండుండొచ్చు. ఈ పర్సన్ ఏమంటే మీ నుంచి దూరంగా వెళ్ళిపోదాం అనుకొని మిమ్మల్ని వదిలేస్తున్నారు. కానీ ఏంటంటే వదలలేకపోతున్నారు. మళ్ళీ వెనక్కి తిరిగి చూస్తున్నారు. ఈ పర్సన్ కానీ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ముందుకు వెళ్తూ ఉన్నారు, కానీ తల తిప్పి మళ్ళీ వెనక్కి చూస్తున్నారు. అది నవ్వుతా చూస్తున్నారు. అంటే మీతో వారికి ఉండే మెమరీస్ కానీ హ్యాపీ మూమెంట్స్ కానీ సో వాళ్ళు అవన్నీ గుర్తు తెచ్చుకుంటున్నారనమాట. అంత ఈజీగా మిమ్మల్ని వదిలేయలేకపోతున్నారు. సో వాళ్ళు అనుకుంటున్నారు మీ జ్ఞాపకాలని తనతో తీసుకొని వెళ్ళిపోతున్నారు అనుకుంటున్నారు. కానీ వాళ్ళ వల్ల అవ్వటం లేదు. మీ నుంచి దూరంగా వెళ్ళిపోవడం అనేది వాళ్ళ వల్ల కావటం లేదు. అందుకనే వాళ్ళు సైలెంట్గా అలాగ నుంచొని వెయిట్ చేస్తున్నారు అనమాట. వాళ్ళ గార్డ్స్ అప్ అయి ఉన్నాయి. అంటే వాళ్ళ చుట్టూరు ఒక బౌండరీ వాల్ లాగా కట్టుకున్నారు, మీరు దానిలోకి ఎంటర్ అవ్వకుండా. ఎందుకు మీరు ఎంటర్ అవ్వకుండా? మీరు వచ్చి వాళ్ళని మళ్ళా ప్రశ్నిస్తారు, మళ్ళా అనుమానిస్తారు. అది వాళ్ళకి నచ్చలేదు. ఏదో ఒకటి జరిగింది, మళ్ళీ మీరు అదే మాటిమాటికి అడుగుతూ ఉంటే వాళ్ళకి అది కోపం వస్తుంది. దానికని వాళ్ళు చాలా టైర్డ్ ఆఫ్ వెయిటింగ్ అనమాట. అంటే వెయిట్ చేసి అలసిపోయారు. ఈ పర్సన్ని చూస్తే కళ్ళ కింద నల్లచారులు వచ్చి ఎదురు చూసి కళ్ళ కింద నల్లచారులు వచ్చేసినాయి. అంటే నిద్ర లేదు వాళ్ళకి. ఎప్పుడు మీరు వస్తారు ఏంటి అని వాళ్ళు వెయిట్ చేస్తూ ఉన్నారు. చాలా ఓపిక్గా చూస్తూ ఉన్నారు. కానీ అలాగని వాళ్ళు తన బౌండరీ దాటి మీ దగ్గర రావట్లేదు. మిమ్మల్ని గట్టిగా పట్టుకొని మీ ఆలోచనల్ని మిమ్మల్ని గట్టిగా పట్టుకొని వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. మీరు వెనక్కి రావాలి అన్నట్టుగా, మీరే వాళ్ళని కాంటాక్ట్ అవ్వాలి, మీరే వాళ్ళకి మెసేజ్ పెట్టాలన్నట్టుగా వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. ప్లస్ వాళ్ళు ఇంట్యూషన్ కూడా బాగా ఉపయోగిస్తున్నారనమాట. అంటే ఇంట్యూషన్ అంటే ఎలాగంటే ఓకే నా పర్సన్ నా దగ్గరికి వస్తారు, వాళ్ళకి మనస్సాక్షి అంటారు చూసారా, అది చెప్తూ ఉంటున్నారు. అంతరాత్మ చెప్తుందనమాట. లేదు నీ పర్సన్కి నీకు ఏ ప్రాబ్లము లేదు, మళ్ళీ వాళ్ళు వెనక్కి వస్తారు అన్నట్టుగా. ఈ పర్సన్ కొంతమంది క్రిస్టియన్ అయ్యే అవకాశం కూడా ఉంది. వాళ్ళు చర్చికి వెళ్ళి ప్రేయర్ చేస్తూ ఉండొచ్చు, మదర్ మేరీని పూజిస్తూ ఉండొచ్చు. అలా క్రిస్టియన్ అయ్యే అవకాశం కూడా ఉందన్నమాట. వాళ్ళ పేరు వచ్చి ఏ కానీ, జే కానీ, బి కానీ, హెచ్ కానీ, వి కానీ, ఎం కానీ, మళ్ళా ఎక్స్ కానీ, ఓకే ఇవన్నీ వాళ్ళ పేర్లో అక్షరం అయితే ఉండుండొచ్చు, ఎస్ కూడా ఉండుండొచ్చు. ఓకేనా? సో వాళ్ళకి ఏంటంటే ఒక హోప్ ఉంది, మీరు మళ్ళీ వాళ్ళతో కలుస్తారు. ఇది కొంచెం వాళ్ళు లాంగ్ డిస్టెన్స్ కూడా ఉంది, డిస్టెన్స్ కూడా వాళ్ళకి కనిపిస్తూ ఉందన్నమాట. ఈ డిస్టెన్స్ని ఎలా దగ్గర చేయాలి? ఈ డిస్టెన్స్ అంటే ఇది బయలాజికల్ డిస్టెన్స్ అయి ఉండొచ్చు, అంటే మీరు దూరంగా ఉండొచ్చు, లైక్ డిఫరెంట్ స్టేట్, సిటీ, కంట్రీ. లేదంటే ఒకే ఊర్లో ఉండి కూడా మీ మనసుల మధ్య దూరం పెరిగి ఉండొచ్చు. సో ఆ దూరాన్ని వాళ్ళు ఎలా తగ్గిస్తామా అని ఆలోచిస్తున్నారనమాట. కానీ మిమ్మల్ని దూరం నుంచి ఖచ్చితంగా చూస్తున్నారు. మిమ్మల్ని ఒక స్టార్ లాగా, ఒక సెలబ్రిటీ లాగా, ఒక బ్యూటిఫుల్ పర్సన్ లాగా, ఒక హ్యాండ్సమ్ పర్సన్ లాగా వాళ్ళు మిమ్మల్ని చూస్తూ ఉన్నారు, దూరం నుంచి చూస్తున్నారు. సో వాళ్ళకి ఆశ అయితే ఉంది అనమాట. అంటే ఈ కనెక్షన్ సెట్ అవుతుంది అనే ఆశ అయితే వాళ్ళకు ఉంది. ఓకే, ఇంకా కార్డ్స్ ఇద్దాం. ఇంకా ఏమి ఆలోచిస్తున్నారు? ఇంకా మా కలెక్టివ్ వ్యూవర్స్ వాళ్ళ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు? మా కలెక్టివ్ వ్యూవర్స్ వాళ్ళ పర్సన్ వాళ్ళ గురించి ఏం ఆలోచిస్తున్నారు? నా వ్యూవర్స్ గురించి ఏమి ఆలోచిస్తున్నారు? వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి ప్రస్తుతానికి? 10 ఆఫ్ సోర్డ్స్, 9 ఆఫ్ కప్స్,
కింగ్ ఆఫ్ సోర్డ్స్, ఏస్ ఆఫ్ సోర్డ్స్, క్వీన్ ఆఫ్ వాండ్స్. ఓకే, కింగ్ క్వీన్ ఒకే స్ప్రెడ్లో వచ్చారంటే మీరు ఖచ్చితంగా ఒక కపుల్ లాగా వాళ్ళు అనుకుంటున్నారు. కానీ వేరే క్వీన్ కూడా ఉంది, అంటే ఒక మనిషికి ఇద్దరు పార్ట్నర్స్ అన్నట్టు. సో వీళ్ళ లైఫ్లో ఒక థర్డ్ పార్టీ కూడా ఉండే అవకాశం ఉంది. కానీ ఆ థర్డ్ పార్టీ మదరు, సిస్టరు, గ్రాండ్ మదర్ కూడా అవ్విండొచ్చు. అది మనము ఓన్లీ వైఫ్ హస్బెండ్ అనుకునేకి లేదు. ఎందుకంటే ఒక సింగిల్ మదర్ అయ్యే అవకాశం ఉంది. అంటే వాళ్ళ తాలూకా మదరు, ఇప్పుడు ఏ పర్సన్ గురించి అయితే మీరు ఈ రీడింగ్ చూస్తున్నారో వాళ్ళకు మదర్ వచ్చి సింగిల్ మదర్ అయి ఉండొచ్చు. అంటే ఫాదర్ లేకుండా ఆమె పెంచి కష్టపడి చదివించి వాళ్ళని ఇంత పెద్ద వాళ్ళని చేసిన అవకాశం ఉంది. క్వీన్ ఆఫ్ కప్స్ ఏంటంటే చాలా నర్చరింగ్, కేరింగ్ పర్సన్ అనమాట. చాలా బాగా చూసుకునే ఒక తల్లి అనమాట. సో వీళ్ళు ఏంటంటే ఇది కనెక్షన్ ఇంకా అయిపోయింది అని చాలా బాధలో ఉన్నారు. కొంతమందికి ఏంటంటే మీరు వాళ్ళని మోసం చేశారు ఒక థర్డ్ పార్టీ వల్ల అన్నట్టుగా కూడా వాళ్ళకి చాలా బాధలో ఉన్నారు ప్రస్తుతానికి. కానీ వాళ్ళు ఇంకా మీ గురించి వెయిట్ చేస్తున్నారు. మీ ఆలోచన వచ్చినప్పుడంతా వాళ్ళ మనసులో ఒక రకమైన హ్యాపీనెస్ అనమాట. అంటే అబ్బా ఈ పర్సన్తో ఉంటే నా లైఫ్ ఎంత బాగుంటుందో కదా అన్నట్టుగా ఒక రకమైన హ్యాపీనెస్, విష్ ఫుల్ఫిల్మెంట్ అంటారు. అంటే మీరు వాళ్ళ లైఫ్లోకి వస్తే ఇంక వాళ్ళకి వాళ్ళ కోరికలు అన్నీ తీరిపోయినట్లే అనమాట. అంత హ్యాపీనెస్గా అనిపిస్తుంది వాళ్ళకి. కానీ ఈ పక్కనేమో ఇది ఎండ్ అయిపోయింది, అయ్యో మరి మళ్ళీ మేము కలుస్తామో లేదో అన్నట్టుగా చాలా పెయిన్ఫుల్ ఎనర్జీలో ఉన్నారనమాట. 100 కత్తులు మనకి వెనకాల గుచ్చితే ఎంత పెయిన్ ఉంటుందో అంత పెయిన్ మీ పార్ట్నర్ అనుభవిస్తున్నారు ఇప్పుడు. కానీ వాళ్ళు ఇంకా ఆశ చావలది. చేతులు చూస్తే కనుక వాళ్ళు ఇంకా ఫింగర్స్ ఇలా క్రాస్గా పెట్టున్నారు. అంటే లేదు, ఇంకా హోప్ ఉంది, మనకి ఇది అయిపోయింది కాదు అన్నట్టుగా వాళ్ళకి ఇంకా చివరి ఆశ ఇంకా మిగిలి ఉంది అనమాట. వీళ్ళు కింగ్ ఆఫ్ సోర్డ్స్. నాకు ఒక విధంగా ఏమనిపిస్తుంది అంటే మీరు ఎవరి గురించి అయితే చూస్తున్నారో వాళ్ళు డివోర్స్డ్ పర్సన్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళు సింగిల్, ప్లస్ వాళ్ళు ఒక పవర్ఫుల్ పొజిషన్లో ఉండిండొచ్చు. పోలీసు, జడ్జు, లాయరు, మేనేజరు, ఒక CEO, లెక్చరరు, ప్రిన్సిపలు, ఇలాంటి పొజిషన్లో ఉండే అవకాశం కూడా ఉందన్నమాట. సో ఈ పర్సన్ వచ్చి చాలా మ్యానిపులేటివ్ పర్సన్ అనమాట. అంటే వాళ్ళు ఏ విషయము మనసులో ఉండే విషయాలు బయటికి చెప్పాలనుకోరు. ఈ 7 ఆఫ్ సోర్డ్స్ కూడా ఇంచుమించు అలాంటిదే అనమాట. అంటే వీళ్ళు వాళ్ళ మనసులో ఉండేది ఎవరికి చెప్పాలని అనుకోరు. వాళ్ళు అన్నీ తన మనసులోనే దాచుకుంటారు. సో వీళ్ళకి మీతో ఒక న్యూ బిగినింగ్ చేయాలని ఉంది. ఏస్ ఆఫ్ సోర్డ్స్ అంటే ఏంటంటే ఉండే ఈ అపోహలు, అపార్థాలు అన్నీ తొలగించి మీకు ఎక్స్ప్లెయిన్ చేసి ఒక కొత్తగా మళ్ళీ జీవితం స్టార్ట్ చేయాలని వీళ్ళు అనుకుంటున్నారు. ఓకే, సో ఇది ఒక న్యూ చాప్టర్ మీతో స్టార్ట్ చేద్దాము, కొత్త జీవితాన్ని స్టార్ట్ చేద్దామని వాళ్ళకి మనసులో ఆశ ఉంది. సో మిమ్మల్ని ఏంటంటే వాళ్ళు ఒక మంచి బ్యూటిఫుల్ అట్రాక్టివ్ పర్సన్గా చూస్తున్నారు. మీరు చాలా అందంగా ఉంటారు, చాలా అంటే ఫిజికల్గా కానీ సెక్షువల్గా కానీ. సో వాళ్ళకి మీరంటే చాలా చాలా ఇష్టం అనమాట. సో మీ దగ్గరికి వద్దామనుకుంటున్నారు. సో మీరు వాళ్ళని యాక్సెప్ట్ చేసే విధంగా మిమ్మల్ని కన్విన్స్ చేద్దాము, మీకు నిజం చెప్దాము, నిజం చెప్తే కనుక మీరు వాళ్ళని అర్థం చేసుకుంటారు అనే ఆశ అయితే వీళ్ళకి ఖచ్చితంగా ఉంది. ఓకేనా, ఇది ఏంటంటే వాళ్ళు మీరు ఒక డివైన్లీ గైడెడ్ కనెక్షన్ అనుకుంటున్నారు. అంటే దేవుడు చేసిన బంధం ఇది. ఎందుకంటే కింగ్ క్వీను ఒకే స్ప్రెడ్లో వచ్చాయి కాబట్టి. ఓకే, చూద్దాము వీళ్ళ నెక్స్ట్ యాక్షన్ ఏంటి. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ వీళ్ళ నెక్స్ట్ యాక్షన్ తీసుకుంటారా? ఒకవేళ తీసుకుంటే ఎప్పుడు తీసుకుంటారు, ఏం యాక్షన్ తీసుకుంటారు? ప్లీజ్ మాకు గైడెన్స్ ఇవ్వండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా వ్యూవర్ యొక్క పర్సన్ యాక్షన్ తీసుకుంటారా? యాక్షన్ తీసుకుంటే ఎప్పటిలోగా తీసుకుంటారు, ఏమి యాక్షన్ తీసుకుంటారు? మాకు దయచేసి క్లారిటీ ఇవ్వండి. అదిగో నేను లోపల పెట్టేస్తే కూడా మళ్ళీ అదే కార్డు వచ్చింది, స్టార్ కార్డు. యాక్షన్ తీసుకుంటారండి ఖచ్చితంగా. ద మూన్, అండ్ ద జడ్జ్మెంట్. ఓకే, సో మనం 3 క్వశ్చన్లు అడిగాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్షన్ తీసుకుంటారా? తీసుకుంటే ఎప్పటిలోగా తీసుకుంటారు?
ఏం యాక్షన్ తీసుకుంటారు? 3 కార్డులు మనకు క్లియర్‌గా వచ్చేసినాయి. సో వాళ్ళు ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారు. ఎందుకంటే స్టార్ కార్డ్ ఏంటంటే ఒక హోపు, దూరం నుంచి మిమ్మల్ని చూస్తున్నారు. వాళ్ళు మీకోసం ట్రావెల్ చేసి వద్దామనుకుంటున్నారు. సో మిమ్మల్ని ఫిజికల్‌గా మీట్ అవుదామనుకుంటున్నారు. కానీ దానికి కొన్ని అడ్డంకులు ఉన్నాయి, కొన్ని సీక్రెట్స్ ఉన్నాయి, కొంత టైం పడుతుంది. ఓకేనా? సో ఒక 8 మంత్స్ అయ్యుండొచ్చు. 7-8 మంత్స్ అయితే ఖచ్చితంగా పడుతుంది. 7-8 వీక్స్ కూడా అయ్యుండొచ్చు. అది మంత్స్ అనే చెప్పలేము. వీక్స్ కూడా అయ్యుండొచ్చు. 7-8 వీక్స్ అయితే వారాల్లో వస్తారనమాట. సో వాళ్ళకేంటంటే వాళ్ళ ఈ మదర్ ఎవరైతే ఉన్నారో మదర్ దగ్గర నుంచి కొంచెం ప్రాబ్లం ఉండిండొచ్చు. వాళ్ళు ఆపుతా ఉండొచ్చు. లేదు ఇప్పుడు వెళ్ళొద్దు నువ్వు ఆ పర్సన్ వైపుకి, ఇది మంచిది కాదు, ఈ కనెక్షన్ మంచిది కాదు, వద్దు నీకు ఆ కనెక్షను, అది ఇది అనేసి వాళ్ళ మదర్ సైడ్ నుంచి ఏదో ఒక చిన్న ఇబ్బంది అయితే ఉంది. అందుకనే వాళ్ళు మీ వైపుకి రావడానికి లేట్ అవుతుంది. కానీ ఖచ్చితంగా వాళ్ళు యాక్షన్ అయితే తీసుకుంటారు, మీ వైపుకి వస్తారు. ఎందుకు వస్తున్నారు? మీకోసం మళ్ళీ తిరిగి కలవడానికి, తిరిగి ఒక కొత్త జీవితం స్టార్ట్ చేయడానికి వాళ్ళు మీ దగ్గరికి వెనక్కి వస్తున్నారు. ఓకే, ఇదండి ఇవాళ రీడింగ్. మీకు నచ్చితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే, సో మనం నెక్స్ట్ మన రెమెడీస్ గురించి లేదా లా ఆఫ్ అట్రాక్షన్ టెక్నిక్ గురించి మనం ఇప్పుడే మాట్లాడుకుందాము. సో అప్పుడే వెళ్ళిపోవద్దండి, ఇంకా మనము లా ఆఫ్ అట్రాక్షన్ గురించి తెలుసుకుందాం. సరేనా? అంతా చూసినాక కామెంట్ సెక్షన్లో పెట్టండి ఎలా ఉంది నా రీడింగ్ అని. సరేనా? ఓకే, బాయ్. సో మనం ఇప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ ఒక టెక్నిక్ గురించి తెలుసుకుందాము. సో అన్ని టెక్నిక్స్ ఒకే వీడియోలో చెప్తే మీకు కూడా బోర్ అయిపోతుంది. అందుకని ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క టెక్నిక్ చెప్తూ వస్తుంటాను. సో మీకు ఏది నచ్చితే మీరు అది ఫాలో అవ్వచ్చు. ఓకేనా? సో ఈ టెక్నిక్ ఏమంటే దీని పేరు వచ్చి లెటర్ టు ద యూనివర్స్. సో ఇది లెటర్ టు ది యూనివర్స్ అవ్వచ్చు. ఈ లెటర్ మీరు ఒక వెంకటేశ్వర స్వామికి రాయొచ్చు, లేదంటే జీసస్కి రాయొచ్చు, లేదంటే సాయిబాబాకి రాయొచ్చు. కానీ లెటర్ టు ద యూనివర్స్ ఆర్ గాడ్ అన్నమాట దీని పేరు, ఈ టెక్నిక్ పేరు. సో ఈ టెక్నిక్లో ఏంటంటే మీరు ఏమైతే కోరుకుంటున్నారో దానిని వర్తమాన కాలంలో అంటే ప్రెజెంట్ టెన్స్లో మీరు రాసి దేవుడికి చెప్పుకోవాలన్నమాట మీ కోరికని. అది ఎలా ఉండాలంటే నేను ఫస్ట్ చెప్తాను. సో మీరు అది పొద్దున్న కానీ సాయంత్రం కానీ మీరు ఫ్రెష్గా స్నానం చేసి ఒక ప్రశాంతమైన శుభ్రంగా ఉండే ప్లేస్లో కూర్చోవాలి. కూర్చున్నాక మీరు ఒక డైరీనన్నా తీసుకోవచ్చు, లేదంటే ఒక మంచి వైట్ పేపర్ అన్నా తీసుకోవచ్చు. సో డైరీ అంటే మళ్ళీ ఆ పేపర్ చింపాల్సి వస్తుంది. సో దాని బదులు ఒక పేపర్ తీసుకోండి, చక్కగా ఒక ప్యాడ్ లాగా తీసుకోండి, ఎగ్జామ్ ప్యాడ్ లాగా. దానిపైన పెట్టుకొని ఒక పేపరు, ఒక పెన్ను తీసుకొని మీరు ఎవరు డిస్టర్బెన్స్ లేని చోట్లో ప్రశాంతంగా కూర్చోండి. సో ఈ లెటర్ రాసే ముందు మీరు ఒకసారి మీ ఇష్ట దైవాన్ని కానీ, ఒకసారి ఆకాశంలో చూసి యూనివర్స్ని కానీ మీరు కాసేపు మీరు ప్రార్థించండి. ఓకేనా? కళ్ళు మూసుకొని ఒక ధ్యానంలో కాసేపు ఉండండి, మెడిటేషన్ చేయండి. ఓకేనా? సో ఎందుకంటే మీ మైండ్ కొంచెం రిలాక్స్డ్ స్టేజ్లో రావాలన్నమాట. అంటే మీరు కళ్ళు మూసుకోగానే మీరు ఒక ప్రశాంతంగా అనిపించాలి, ఒక హ్యాపీనెస్ రావాలి మీకు. సో అలాగా దీన్ని ఏమంటారంటే ప్రీ సెట్టింగ్ అంటారు. సో ఫస్ట్ మీరు ఇది మనసు కొంచెం ప్రశాంతంగా, మీ హార్ట్ బీట్ కూడా ఫాస్ట్గా ఉండకుండా రిలాక్స్డ్గా ఉండాలన్నమాట. ఆ తర్వాత ఎందుకంటే ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే మీ మనసు ప్రశాంతంగా లేకపోతే మీ ఆలోచనలు కూడా కరెక్ట్గా రావు. అందుకని చెప్పి ఫస్ట్ మీరు మనసుని ప్రశాంతమైన స్థితికి తీసుకురావాలి నెమ్మదిగా. ఓకే, ఆ తర్వాత మీరు రాయడం ప్రారంభించాలి. ఫస్ట్ మీరు ఏం రాయాలి అనేది ఆలోచించుకోండి. అసలు మీ కోరిక ఏంటి? మీరు ఆ కోరికను ఎందుకు కోరుకుంటున్నారు? ఆ కోరిక తీరడం వల్ల మీకు వచ్చే ఆనందం ఏంటి? అంటే ఒక కోరిక ఉంది, కానీ ఆ కోరిక తీరిపోయినాక మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది? సపోజ్ మీరు ఒక ఇల్లు కట్టుకుందాం అనుకున్నారు, లేదా ఒక జాబ్ తెచ్చుకుందాం అనుకున్నారు. సో మీరు ఆ సొంత ఇల్లు కట్టుకున్నాక మీ హ్యాపీనెస్ ఎలా ఉంటుంది? అంటే మీరు ఆ ఇంట్లోకి వెళ్తారు, ఆ ఇంట్లో ఉంటారు, ఆ రోజు ఆ బాల్కనీలో కూర్చొని ఎంజాయ్ చేస్తారు. సో ఇవన్నీ ఫీలింగ్స్ ఉంటాయి. అదేవిధంగా జాబ్ కూడా
రోజు మీరు చక్కగా జాబ్కి వెళ్తారు, మీ ఆఫీసర్ చైర్లో కూర్చుంటారు, అందరికీ వర్క్ అసైన్ చేస్తారు ఒకవేళ మీరు మేనేజర్గా జాబ్ రావాలనుకుంటే. సో ఈ విధంగా అల్టిమేట్ ఎండ్ రిజల్ట్ని మీరు ఊహించుకోవాలన్నమాట. సపోజ్ మీరు ఒక వ్యక్తిని కోరుకుంటున్నారు, ఆ వ్యక్తితో మీ మ్యారేజ్ జరగాలని కోరుకుంటున్నారు. సో ఆ ఎండ్ రిజల్ట్కి వెళ్ళిపోండి. మ్యారేజ్ అయినాక మీరిద్దరూ కలిసి ఎలా ఉంటారు, ఆ ఎండ్ రిజల్ట్ని మాత్రమే రాయండి పేపర్ పైన. ఓకే, ఫస్ట్ మనం లెటర్ స్టార్ట్ చేసేదే థ్యాంక్ యూతో స్టార్ట్ చేయాలన్నమాట. దీన్నే గ్రాటిట్యూడ్ అంటాము. సో గ్రాటిట్యూడ్ అంటే ఏంటంటే దేవుడికి మనము కృతజ్ఞతలు చెప్పుకోవడం అన్నమాట. అంటే దేవా లేదా యూనివర్స్, మీకు శతకోటి వందనాలు. నేను కోరిన ఈ కోరికను తీర్చినందుకు. నేను ఇప్పుడు బాగా నా ఇష్టమైన వ్యక్తితో నేను సంతోషంగా ఉన్నాను. మేమిద్దరం కలిసి ఈవినింగ్ వాక్కి వెళ్తున్నాము. చక్కగా ఇద్దరం కలిసి ఒకే కారులో జాబ్కి వెళ్తున్నాము. నన్ను మా హస్బెండ్ కానీ వైఫ్ కానీ డ్రాప్ చేస్తున్నారు, మళ్ళీ ఈవినింగ్ పికప్ చేసుకుంటున్నారు. మేమిద్దరం కలిసి మూవీకి వెళ్ళాము, చాలా బాగుంది. సో మీరు ఎలాగ రాయాలంటే చాలా చిన్న చిన్న డీటెయిల్స్ కూడా రాయాలన్నమాట. మేము కారులో వెళ్తున్నప్పుడు ఈ మంచి పర్ఫ్యూమ్ స్మెల్ వచ్చింది, చాలా బాగుంది. మేమిద్దరం కలిసి ఒక రెడ్ కలర్ కారులో వెళ్ళాము. సో ఈ విధంగా చిన్న చిన్న డీటెయిల్స్ కూడా ఇస్తే అది కరెక్ట్గా అర్థమవుతుంది అనమాట యూనివర్స్కి కానీ, అది దేవుడనే కానీ ఎవరైనా కానీ అది చాలా క్లియర్గా ఉంటుందన్నమాట. అది మనం కోరిన కోరిక. సో మనం కోరిక ఎలాగ రాయాలంటే ఆల్రెడీ తీరిపోయింది, అది కోరిక తీరిపోయినాక మీరు ఏ విధంగా అది ఎంజాయ్ చేస్తున్నారు, ఆ ఫలితాన్ని మీరు ఎలాగ అనుభవిస్తున్నారు అనే దాన్ని యూనివర్స్కి రాయాలన్నమాట. రాసి థ్యాంక్ యూ యూనివర్స్, లాస్ట్లో 3 సార్లు థ్యాంక్స్ చెప్పి మీ లెటర్ని ముగించాలి. ఈ మధ్యలో ఫస్ట్ థ్యాంక్స్తో స్టార్ట్ చేస్తున్నారు, ఎండింగ్ కూడా థ్యాంక్స్తో ఎండ్ చేస్తున్నారు. ఓకేనా? ఈ మధ్యలో మీరు రాసేదంతా మీ కోరిక తీరినాక మీకు వచ్చే ఫీలింగ్. సపోజ్ మీరు ఒక ప్రదేశానికి వెళ్ళాలనుకుంటున్నారు. ఓకే, సో మీరు ఊటీకి వెళ్ళాలనుకుంటున్నారు, లేదంటే ఒక అమెరికాకి వెళ్ళాలనుకుంటున్నారు. సో అక్కడికి వెళ్ళినాక మీ లైఫ్ ఎలాగుంటుంది, మీరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు రాయొచ్చు. నేను అక్కడ స్నో పడుతుంది, స్నోని ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నాను, ఆ స్నో పడే టైంలో నేను బయటికి వెళ్ళాను, బయటికి వెళ్ళి ఎంజాయ్ చేశాను, వేడి వేడి కాఫీ తాగాను. సో ఇలాగా మీరు ఊహించుకుంటా, అంటే మీరు మీ హ్యాపీనెస్ ఎలాగుంటుంది అనేది ఊహించుకుంటా మీరు వర్తమానంగా ఆల్రెడీ జరిగిపోయింది, ఇప్పుడు జరుగుతూ ఉందన్నమాట అది. ఓకే, ఆ విధంగా మీరు రాయాలి. అంతేగాని నాకు అది కావాలి, నాకు అది రావాలి, నేను ఇది కోరుకుంటున్నాను, ఆ వ్యక్తి నా దగ్గర రావాలి అలా రాయకూడదు. ఆల్రెడీ ఆ వ్యక్తి మీ దగ్గరికి వచ్చేసారు, మీరిద్దరూ కలిసి ఉంటున్నారు. కలిసి ఉండేటప్పుడు మీరు పొందే ఆనందాన్ని దేవుడికి రాయాలి. మీరు రాసిన ఈ లెటర్ని మీరు భద్రంగా ఎక్కడైనా ఎవరు చూడని ప్రదేశంలో జాగ్రత్తగా దాచిపెట్టండి. ఇది మీ పిల్లో కింద పెట్టుకుంటే కూడా చాలా మంచిది, లేదంటే ఎక్కడైనా భద్రంగా దాచిపెట్టండి. మీరు రాసినాక ఆ విషయాన్ని మీరు మర్చిపోవాలి. మాటికి తీసి ఆ లెటర్ని చదవడము అటువంటి పనులు చేయకుండా మర్చిపోయి మొత్తం అంతా దేవుడి పైన భారం పెట్టాలి. ఓకేనా? మీకు ఇది అర్థమైందని అనుకుంటున్నాను. సో మళ్ళా నెక్స్ట్ రీడింగ్లో నెక్స్ట్ టెక్నిక్తో మళ్ళీ కలుద్దాము. అంతవరకు బాయ్.